మహిళల సంక్షేమం సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా ఆడపిల్లలను విద్యలో ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సఖీ నివాస్ పేరుతో నిర్మించిన నూతన మహిళా వసతి గృహాన్ని మహేంద్ర హిల్స్లో 5 కోట్ల రూపాయలతో నిర్మించిన పార్కుతో పాటు క్రీడా ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి బహుమతిగా భవనాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. 50 పడకల వసతి గృహాన్ని అన్ని రకాల వసతులతో నిర్మించామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఇదో సదావకాశంగా నిలిచిందని, దేశ రక్షణలో అమరులైన కుటుంబ సభ్యులకు అందులో స్థానం కల్పించడం శుభపరిణామమని అన్నారు. భారత ప్రభుత్వం తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 50 పడకల వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను ఈరోజు నిర్మించి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్లో రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు, అదేవిధంగా ఈ హాస్టల్లో 10% బెడ్స్ను ఏదైతే సైన్యంలో ఉండి దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబాలకు కూడా రిజర్వ్ చేయడం జరిగింది. ఈ యొక్క హాస్టల్ అంతర్జాతీయ దినోత్సవం నుంచి పురస్కరించుకొని ఈ రోజు నుంచి మహిళలకు అంకితం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను యావత్తు మహిళా సమాజానికి నా తరఫున, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.